ప్రైవేటు పాఠశాలల్లో చేరే విద్యార్థులు ఈ నెల 12 నుండి 20వ తేదీ వరకు ఆయా పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ సుప్రియ తెలిపారు. సైదాపురంలోని కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు 3 నుండి 5 కిలోమీటర్ల దూరం ఉండాలన్నారు. ఈ నెల 21న అర్హుల జాబితాను ప్రకటించడం జరుగుతుందని ఆమె వివరించారు. మన పిల్లలకి పేద విద్యార్థులకి మరొక మారు ప్రైవేట్ పాఠశాలలో సీట్ సంపాదించేందుకు మా గవర్నమెంట్ మళ్ళా జీవో జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా పిల్లలు 1వ తరగతిలో అడ్మిషన్లు చేరడానికి ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ లోపల అప్లికేషన్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల లోపల డిస్టెన్స్ లోపల ఉండాలా. పిల్లలు ఈ నెల 12 నుంచి 20వ తేదీ లోపల అప్లై చేసుకుంటే 21వ తేదీన వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళ జాబితాను ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా 23వ తేదీకి మనకు అది లిస్ట్ ఫైనల్ అయ్యి ఈ నెలాఖరు లోపల అడ్మిషన్స్ ఖరారవుతారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన తల్లిదండ్రులందరూ కూడా తప్పకుండా వినియోగించాలని చెప్పి కోరుకుంటున్నాము. మన మండలంలో ఇంకా ఎవరైనా పిల్లలు 1వ తరగతిలో ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్లు చేరదలుచుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకోబడుతుంది. అప్లై చేసుకోవాలంటే పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి వీటిని మనకు అడ్రస్ ప్రూఫ్లుగా సమర్పించాల్సి ఉంటుంది. వీటిని తీసుకెళ్ళి అప్లికేషన్స్ ఫిల్ చేసుకున్నట్లయితే మనము వాటి ద్వారా వాళ్ళకి అర్హత సంపాదించినట్లయితే వాళ్ళకు పాఠశాలలో చేరే అవకాశం వస్తుంది. ఇది మనకు లాటరీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మండలంలో చేస్తారు. దీన్ని వాళ్ళు బయట అయినా అప్లికేషన్ని పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడైనా కూడా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం